మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రియ దైవజనమా, నిర్గమాకాండం బైబిల్ స్టడీలో భాగముగా ఈ దినం 10వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను ధ్యానించుకుందాము. ఈ వచనములలో దేవుడు ఫరో మరియు అతని సేవకుల హృదయాలను ఎందుకు కఠినపరచాడో, దాని వెనుక దేవుని ఉద్దేశము ఏమై ఉన్నదో మోషేకు తెలియజేయుచూ ఉన్నాడు. దేవుడు చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు మరియు వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను తమ పిల్లల పిల్లలకు ప్రచురము చేయడానికి ఫరో మరియు అతని సేవకుల హృదయములను కఠినపరచితినని దేవుడు మోషేతో పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, దేవుని కార్యములు తరము వెంబడి తరము వివరించబడాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నదని ఇక్కడ మనము గ్రహించవచ్చు. మనము కూడా మన బిడ్డలకు దేవుని గొప్పతనాన్ని, ఆయన ఘన కార్యములను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను తరము వెంబడి తరము వివరించే వారముగా ఉండాలి. ఆసాపు వ్రాసిన కీర్తనలో 78వ కీర్తన 3 నుండి 5 వచనాలలో ఈ రకముగా తెలియజేస్తా ఉన్నాడు. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు వివరించిన సంగతులను చెప్పెదను. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును చెప్పెదము. అవును ప్రియ దైవజనమా, మనము మన బిడ్డలకు చెప్పడం ద్వారా వారు తర్వాతి తరాలకు దాన్ని వివరించగలరు. ఈనాడు సంఘములలో మనము చూసినట్లయితే సంఘ పెద్దలుగా, సంఘ కాపరులుగా, సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్న అనేకుల కుటుంబాలను మనము గమనించినట్లయితే వారి బిడ్డలు దేవునికి దూరముగా జీవించడం చూస్తూ ఉన్నాము. మరొక తరము సంఘములో లేకుండా అపవాది చేస్తున్న కుయుక్తిని మనము ఎరిగి ఉన్నాము. తల్లిదండ్రుల వరకు దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థనా జీవితము కలిగి సంఘ కార్యక్రమాల్లో పాలిభాగస్తులు అవుతున్నారు. కానీ బిడ్డలు దేవుణ్ణి ఎరుగని వారుగా లోకానుసారముగా జీవిస్తూ ఉన్నారు. దీనికి కారణము ఏమిటి? మనము దేవుని గురించి, దేవుని కార్యములను గురించి వారికి చిన్ననాటి నుండి వివరించలేకపోవడమే కదా. మరొక తరాన్ని సంఘానికి మనము అందించలేకపోతున్నాము అని ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, దేవుని గొప్పతనాన్ని మనము మాత్రమే రుచి చూచి మన బిడ్డలకు ఆ రుచిని మనము అందించలేకపోతే వారు దేవునికి దూరమైపోతారు. ఒకానొక తరములో దేవుని ఎరుగని తరము మన వంశములో ఉంటుందని చెప్పడానికి ఏమాత్రము సంశయము లేదు. అటువంటి భయంకరమైన స్థితిలోనికి మన వంశము దిగజారకుండా ఉండాలి అంటే మనమున్నప్పుడే, దేవుడు మనకు ఆయుష్ను ఇచ్చినప్పుడే మన బిడ్డలకు దేవుని గురించి, దేవుని కార్యములను గురించి వివరించే వారముగా ఉండాలి. కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి, వారు ఎదుర్కొంటున్న ఒత్తిడులను బట్టి ఇంతటితో చాలు, ఈ జీవితము ముగిసిపోతే బాగుండు అని మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటాము. కానీ ప్రియ దైవజనమా, 71వ కీర్తన 18వ వచనము చూస్తే, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునై ఉండు వరకు నన్ను విడువకుము అని అక్కడ కీర్తనాకారుడు ప్రార్థిస్తూ ఉన్నట్లుగా చూస్తాము. అవును ప్రియ దైవజనమా, ముదిమి వచ్చు వరకు, దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు మనము బ్రతికి, మన బ్రతుకు ద్వారా మన తరాలకు దేవుని గురించి, ఆయన శౌర్యముని గురించి తెలియజెప్పే వారముగా ఉండాలి. ఆయన బాహుబలము ఎటువంటిదో వివరించే వారముగా ఉండాలి.
మనము చెప్తేనే కదా మన తర్వాత తరాలు తెలుసుకునేది. అనుభవపూర్వకముగా మన సాక్ష్యములు వారితో పంచుకున్నప్పుడు వారు దేవుణ్ణి వెంబడించడానికి తీర్మానం తీసుకునేది. ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు మనందరి హృదయాలను సంధిస్తూ ఉండగా ఒక బలమైన తీర్మానం తీసుకుందాము. నాతోనే ఈ దేవుణ్ణి గూర్చిన సంగతులు అంతమైపోకూడదు. నా ద్వారా తరము వెంబడి తరము తెలియపరచబడాలి. దేవా, అందుకొరకు నీ ఆత్మ బలమును, నీ ఆత్మ సహాయమును నాకు దయచేయమని విజ్ఞాపన చేద్దాము. అనేక కుటుంబాల్లో పెద్దలుగా ఉన్నవారు, వృద్ధులుగా ఉన్నవారు వ్యర్థముగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. వారి ఎదుట వారి బిడ్డలు, వారి మనవ సంతానము ఉన్నప్పటికీ దేవుని గురించి వారికి వివరించలేక చింతిస్తూ ఉన్నవారు ఉంటారు. మీరు ప్రార్థిస్తే దేవుడు తప్పక ద్వారాన్ని తెరుస్తాడు. ప్రియ దైవజనమా, మీ అందరి ఎదుట ఈ రీతిగా దేవుని సువార్తను నేను ప్రకటించగలుగుతున్నాను అంటే మా అమ్మమ్మ గారి వలనే అని ప్రభువునందు ఎంతగానో ఆనందిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. నా 12 సంవత్సరాల వయస్సులో ఆమె దేవుని వద్దకు పిలువబడ్డారు. కానీ తాను నాలో వేసిన వాక్య బీజము, నన్ను పెంచిన విధానము, ఆత్మీయముగా నన్ను నడిపించిన విధానము ఈ దినం అనేకులకు దేవుని సువార్త మోసుకొని వెళ్ళడానికి, ప్రకటించడానికి సహాయపడింది. అవును, తను నా ఒక్కదానికి మాత్రమే దేవుని మాటలు వివరించి ఉండవచ్చు, కానీ దేవుడు నా ద్వారా అనేకులకు తన మాటలను వినిపింపచేస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ రీతిగా ఈ వాక్యము వింటున్న మీలో ఎందరూ మీ బిడ్డలకు దేవుని మాటలు వివరించగలిగితే వారి ద్వారా రానున్న దినాలలో ఎందరూ దేవుని వైపుకు త్రిప్పబడతారో మీరెరుగరు కదా. ఒక్క అడుగు మీరు వేస్తే మీ వంశాన్ని దేవుడు 1000 అడుగులు వేసేలాగా నడిపించగలడు. తన రాజ్య స్థాపనలో పాలి భాగస్థులుగా వారిని వాడుకొనగలడు. అట్టి కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో తరము వెంబడి తరము ప్రభువా నీ కార్యములు వివరించడానికి నీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ తోడును నీ జ్ఞానమును మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేసి గొడ్డలిని తేలజేసినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.